ఏమన్నా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆయుధాల పూజ చూడండి. ఇటు సైడ్ అయితే భలే చేస్తారు, చిత్తూరు సైడు. నేనైతే మా బరిగోళ్ళ కోసం వచ్చే వానను కూడా ఆపేసిన. మా బరిగోళ్ళు దేవుడండి. దేవుడిని ఏం కాదులే, దెయ్యాన్ని, పెద్ద దెయ్యాన్ని అని అంటారు వీళ్ళు. దేవుడిని అంట. దేవుడు అని కదా, మా బరిగోళ్ళు కష్టపడుతున్నాయని. జీతం అడతానండి, జీతం లేదండి. వానకి కరువుగా ఉంటే మంచి చెడ్డ ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి అండి. నా 10 మంది చెప్పండి. ఇప్పుడు జీతం అడిగినానా నేను? జీతం అడిగింది ఆ పని చేసేది వచ్చి తెల్లారి చూసినట్టు పూడుస్తుంది. అది నిలుచుకుంటుంది. ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటే ఎందుకు పోతుంది ఆమె. ఇప్పుడు తెల్లారి పోతుంది, వస్తుంది. ఏం చేశారు నా మీద చూడండి ఎన్ని చెప్తున్నాడు, ఎన్ని కంప్లైంట్లు చెప్తానంటే నా మీద అన్ని కంప్లైంట్లు చెప్తున్నాడు. ఏం చేసేది? వచ్చే ఇంకా నేను వచ్చేలేక వచ్చేస్తుంటారు. ఇన్ని కంప్లైంట్లు చెప్తాను. పేలు ఉన్నాయా? పేలు చూసుకునే టైం కూడా లేదు మా ఓనర్కి పాపం. ఏం చేసేది? తిరుమలకా ఏం చేద్దాం, కష్టజీవి. ఇది చూడు, ఇవి కూడా మా కష్టాలు వింటా ఉన్నాయి. చూడు, దీని పేరు తేడా సింగ్, దీని పేరు కుమారు. తేడా సింగ్ అంట, కుమార్ అంట, ఇంకా కొన్ని ఉన్నాయి వాటి పేర్లు. ఒక అన్న పెట్టిండి వీటికి. 5-6 కుక్కలు ఉన్నాయి ఎడ, 5 ఉన్నాయి. 5కి 5 పేర్లు. ఒకటి తేడా సింగ్, ఒకటి కుమారు, ఒకటి మధు, ఇంకో దాని పేరు ఏందో నాకు గుర్తులేదు, సుబ్బు. ఇది మా పని ఈరోజుకి. ఇంతవరకు సాలు ముగిచ్చేద్దాం. ఓకేనా? ఉంటా, బాయ్. నా ఫ్రెండ్ చూడు, వచ్చి 2 రోజులు కావాలా, లీవులు అంట. ఎందుకు అడుగుతా? సంపతా ఉంది లీవులు. దసరాకి 10 రోజులు పోయి కూర్చొని దీపావళికి హోమ్ సిక్ అనేది నేనే కదా. అవును, ఆడపోయినా నేను. మా అంకుల్ చూడండి పాము, వాన పడితే, ఈ వాన ఏదో పల్లెల్లో పడితే పంటలు వేసుకుంటారు, ఏడ పడితే ఏముంది టౌన్లో మురికి గుంతలు నిండేది తప్ప. క్లీన్ అవుతాయి అంతే. అవును, మా అన్న ఆడపోయిండు. ఏదో చెప్తున్నాడు వినండి. ఎక్కడి నుంచి దూకిండు? ఫ్లైఓవర్ పై నుంచి. ఎక్కడ అది? ఓయమ్మా, ఎప్పుడు? శిరీష వాళ్ళు అట్నే వచ్చినారు ఆటోలో. ఈ రోజా? ఈ వానకి అట్నే ఎక్కువ. ఈ డబ్బులు కూడా చెప్పా, వాడు బేగాలు బండి కట్టం పెట్టినట్ట. మధురై అంటే వాడిది ఇన్సర్ట్ చేసుకొచ్చి వాడు ఏం చెప్పి ఆవు చెట్టు తీర్పింది. ఎవరికి ఆడ తీరిపోతుందో ఆడ పోవాల్సింది. రన్నారంకృష్ణ